ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం. మనిషి ఎలా ఉండాలి అని ఆశించి మనిషిని తన కోసం తన పోలిక చొప్పున చేసుకున్నాడు. అందుకు పూర్తి విరుద్ధంగా మనిషి జీవించాడు. దేవుడు ఈ భూమి మీద మనుషులను చేసినందుకు పశ్చాత్తాపడి బాధపడేలా మనుషులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. బిడ్డలు చెడిపోయి తమ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తుంటే వారిని ప్రేమించే తల్లిదండ్రులు ఎలా ఉంటుంది? బిడ్డను చూసినప్పుడల్లా ఒక నరకంలా ఉంటుంది. తన స్వహస్తాలతో తన కోసం సృజించుకున్న మనుషులు ఈ భూమి మీద చెడిపోయి తమ మార్గంను చెరుపు వేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు కూడా చాలా బాధపడ్డాడు. అందుకే భూమి మీద మనుషులు చేసినందుకు దేవుడు తన హృదయాన్ని నొచ్చుకుని వారిని అంతం చేయాలనుకున్నాడు. అప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. ఎందుకంటే నోవాహు దేవుని వెతుకుతూ ఆయన మార్గాల్లో ఉన్నాడు. ఈ భూమి మీద నోవాహు తప్ప దేవుని వెతికే వారు ఒక్కరు కనిపించలేదు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా నోవాహు లాంటి జీవితాన్ని కలిగి దేవుని వెతకాలి. నీతిమంతుడిగాను పరిశుద్ధుడిగాను విధేయత కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం కూడా వెతకాలి. అప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు. నోవాహును తప్పించినట్టు ప్రతి సమస్య నుంచి కూడా తప్పిస్తాడు. ఇది మన జీవితంలో దేవుడు దొరుకుతున్నటువంటి కాలంలో ఆయన వెతుకుదాం, సమీపంగా ఆయన ఉన్నప్పుడే వేడుకుందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తలలో ఉంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళి మా తండ్రి, నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహిమపరిచే ధన్యత, మిమ్మల్ని కనపరిచే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. అయినా మీరు దొరికే కాలమును వెతకండి, సమీపంగా ఉన్నప్పుడే వేడుకొనండి అన్నారు. మీరు దొరికే కాలం వెతకడం, సమీపంగా ఉండగానే వేడుకోవడం మా జీవితాల్లో మేము నేర్చుకోవడానికి కృప దయచేయమని కోరుకుంటున్నాం. ప్రభువా, చాలామంది వారి యొక్క జీవితాలు వయసు ఆరోగ్యాలు ఉండగానే వారి జీవితాలు సరి చేసుకోలేకపోతున్నప్పుడు మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకునే కృప భాగ్యము అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రభా, మమ్మలను మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి, మా అవసరాలన్నీ తీర్చండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతను వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మమ్మలను మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపలో నడిపించమని ఈ దినపు ఆదివారపు ఆరాధనలు కూడా మీరు తోడుకోండి. ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను.